కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు వరుస ప్రమాదాలకు గురవడంతో మాత్రం ఇటు ఆర్టీసీ అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. అయితే 10 రోజుల వ్యవధిలో కూడా జేబీఎం కంపెనీకి చెందిన 2 ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమవడం కారణంగా మాత్రం మొత్తం కూడా ఈ ఆర్టీసీ అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. సెకండ్ డిపోకు చెందిన 2 ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు జూన్ 21వ తేదీన అలుగునూరు బ్రిడ్జి వద్ద ఒకటి షార్ట్ సర్క్యూట్ కారణంగా మొత్తం కూడా అగ్నికి ఆహుతైంది. అదేవిధంగా జూలై 1వ తేదీన తెల్లవారుజామున కూడా మరొకటి జేబీఎం ఆర్టీసీ కంపెనీకి చెందిన ఒక బస్సు కూడా అగ్నికి ఆహుతవడంతో మాత్రం ఇటు ఆర్టీసీ అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. అంటే 2 డిపోకు సంబంధించి మొత్తం 104 ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులను కూడా మొత్తం కూడా డిపోకే పరిమితం చేశారు. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 500 బస్సులను కూడా మొత్తం కూడా డిపోకు పరిమితం చేశారు. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అంటే ఎందుకంటే సాంకేతిక నిపుణులతో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ జేబీఎం కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులు పూర్తిగా ఫిట్గా రెడీగా ఉన్న తర్వాత పునరుద్ధరిస్తారని కూడా ఇటు ఆర్టీసీ అధికారులు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఆర్టీసీ 2వ డిపోలో ఉన్నాం. మొత్తం కూడా విజువల్స్లో చూడవచ్చు. జేబీఎం ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులు మొత్తం కూడా ఈ సెకండ్ డిపోలో నిలిపివేశారు. అంటే గత 5 రోజుల నుంచి 1వ తారీఖు రోజు ఉదయం తెల్లవారుజామున ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత కూడా అది షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతవడంతో మాత్రం అటు జోనల్ అధికారులు అదేవిధంగా రీజనల్ అధికారులు కూడా మొత్తం కూడా దానిపై దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక నిపుణులతో కూడా అది ఎక్కడ అసలైంది షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందా లేకపోతే బ్యాటరీలో ఏమైనా సాంకేతిక సమస్యలతో అగ్ని ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా ఇటు సాంకేతిక నిపుణులతో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే కూడా మరొక ప్రమాదం జరగకుండా కూడా ఇటు ఆర్టీసీ అధికారులు అప్రమత్తమై ఆ జేబీఎం ఎలక్ట్రికల్ కంపెనీకి చెందిన ఆర్టీసీ బస్సులను కూడా కూలంకుషంగా ఇక్కడ చెక్ చేస్తున్నారు. మరి ప్రాబ్లం ఎక్కడ జరిగింది, ఇటు బ్యాటరీ దగ్గర జరిగిందా లేకపోతే లోపల వైరింగ్ సిస్టమ్ దగ్గరనా లేదా ఇంకా వేరే ఇతర ప్రాంతాల దగ్గర జరిగిందనే కోణంలో మొత్తం కూడా ఇటు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తనిఖీలు నిర్వహించిన తర్వాత పూర్తిగా ఫిట్గా రెడీగా ఉన్న తర్వాతనే మాత్రమే మళ్ళీ రోడ్డుపైకి ప్రయాణించేందుకు కూడా అందుబాటులోకి తెస్తామని ఇటు ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. సెకండ్ డిపోలో మొత్తం కూడా 104 ఆర్టీసీ బస్సులను కూడా ఈ డిపోలో నిలిపివేసి పూర్తిస్థాయి అధికారులతో ఇక్కడ విచారణ చేపడుతున్నారు. సాంకేతిక నిపుణులతో కూడా ఇక్కడ బస్సులో ఎలాంటి కారణాల చేత ఈ షార్ట్ సర్క్యూట్ గురవుతున్నాయనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. మొత్తంగా ఫిట్ అయిన తర్వాత మాత్రం రోడ్డుపై వదులుతామనే కోణంలో కూడా ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం ఇటు ఇతర డిపోల నుంచి వెళ్ళి డీజిల్ ఎక్స్ప్రెస్ బస్సులను అదేవిధంగా పల్లె వెలుగు బస్సులను తీసుకువచ్చి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం ఇక్కడ మిగతా డిపోల నుంచి వెళ్ళి బస్సులను తీసుకువచ్చి నడిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు కరీంనగర్ సెకండ్ డిపోలో మాత్రం జేబీఎం కంపెనీకి చెందిన 104 ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులు మాత్రం నిలిపివేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.